సోదరులు నా మాట ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, రైట్. ప్రతి ఉదయము దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఇలా కలుసుకొని దేవుని మాటలు వింటూ మన విశ్వాసాన్ని మెరుగుపరుచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి నేను మనపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఉన్నాను. మనం సంఖ్యాకాండాన్ని చదువుతూ ఉన్నాం. ఈ జూమ్లో పాల్గొన్న ప్రతి సహోదరికి, సోదరిమణులకి, అలాగనే ఈ ఆన్లైన్లో పాల్గొని శబ్దంతం ద్వారా దేవుని మాటలు వినే ప్రతి వారికి కూడాను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియపరుస్తూ పుస్తకాలకు వెళ్దాం. మనం సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు ఈ సంఖ్యాకాండం 36 అధ్యాయాన్ని కూడా మనం 3 భాగాలుగా మనం విభజించి అర్థం చేసుకున్నాం. మొదటి 10 అధ్యాయాలు, 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం 10వ వచనం వరకు సీనాయి వద్ద జరిగినటువంటి సంగతులు మనం చూసామండి. అంటే వారు దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను వెళ్ళే విషయంలో ప్రయాణికి సన్నద్ధులవుతూ ఆ సీనాయి దగ్గర ఎలాంటి సంగతులు జరిగినాయి మనం చూసాం. 11వ అధ్యాయము అంటే 10వ అధ్యాయము 10 నుంచి లేదా 11 నుంచి 21వ అధ్యాయం 20 వరకు వారు సీనాయి దగ్గర నుంచి మోయాబు వరకు చేసిన ప్రయాణం మనం చూస్తామండి. చివరి భాగంలో 21వ అధ్యాయము 21 నుంచి మనం సీనాయి వద్ద నుంచి మోయాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత మోయాబు మైదానంలో జరిగినటువంటి సంగతులు మనం చూస్తాం. మనం 14వ అధ్యాయం వరకు వచ్చాం. అంటే మనం ఇప్పుడు 2వ భాగంలో ఉన్నామండి. సీనాయి నుండి మోయాబు వరకు వారు ప్రయాణం చేసే క్రమంలో ఎలాంటి సంఘటనలు ఇశ్రాయేలు చరిత్రలో చోటు చేసుకునేవో, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూసే విషయంలో వారు ఎలాంటి విశ్వాసాన్ని కనపరిచారో మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలో జరిగినటువంటి సంగతిని ఒకసారి నేను మళ్ళీ జ్ఞాపకం చేసి 14వ అధ్యాయంలో ఈరోజు భాగంలోని విషయాలు మనం చర్చించుకుందాం. 13వ అధ్యాయంలో దేవుడు మోషేకి చెప్పిన సంగతి ఏంటంటే, కనాన్ని వేగి చూచడానికి ప్రతి గోత్రం నుంచి గోత్రంలో ప్రధానులైనటువంటి ఒక్కొక్కరు చొప్పున 12 మంది గోత్రకర్తలని ఏం చేయమన్నంటే కనాను వేగి చూడటానికి పంపించాడండి. అంటే పంపించమని మోషే చెప్పాడు దేవుడు. మోషే ఏం చేశాడంటే 12 గోత్రాల నుంచి 12 మంది ప్రముఖుల్ని, ముఖ్యుల్ని ఎంపిక చేసి కనాన్ దేశాన్ని వేగి చూడటానికి పంపించారండి. అయితే వేగి చూసిన తర్వాత వెళ్ళిన 12 మందిలో 12 మందికి ఒకే విశ్వాసం లేదు. ఇద్దరేమో పాజిటివ్గా మాట్లాడారు, మనం ఆ దేశానికి వెళ్తాం, అది చాలా మంచి దేశము, దాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించడానికి మన శక్తి సరిపోతుంది అని కాలేబు యెహోషువ వాళ్ళు ధైర్యంగా చెప్పారు, పాజిటివ్గా చెప్పారు, విశ్వాసం కలిగిన వారి వల్లే మాట్లాడారు. అయితే మిగిలినటువంటి 10 మంది మాత్రం దానికి భిన్నంగా మాట్లాడారండి. వాళ్ళు ఏమన్నారు అంటే, మనం ఆ దేశాన్ని జయించలేము, ఆ దేశపు జనులు మనకన్నా బలవంతులు, అది ప్రాకారం కలిగిన పట్టణాలు, వాళ్ళ దృష్టికి మనం మిడతల వల్లే ఉన్నాం, మన దృష్టికి వాళ్ళని మేము చూసినప్పుడు మేము మిడతల వల్లే ఉన్నాం, ఆ దేశము భక్షించే దేశము, మనం తినేస్తే మన పిల్లల్ని మనల్ని చంపేస్తారు వాళ్ళు అని నెగిటివ్గా చెప్పారండి. అయితే ఇక్కడ దేవుడు వాగ్దానం చేసినటువంటి భూభాగం కనాను జయించే విషయంలో ఇప్పటి వరకు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తులో వాళ్ళ బాహుబలాన్ని బట్టి కాదు, వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చింది, ఎర్ర సముద్రాన్ని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, పాయలు చేసుకుని వచ్చింది. ఆహారం కొరకు, నీటి కొరకు ఇబ్బంది పడ్డప్పుడు వారి శక్తియో, వారి జ్ఞానమో, వారి యొక్క బలమో, వాళ్ళ సూరత్వమో, వారికి ఆహారం ఎట్లా, ఇవన్నీ కూడా దేవుడు తన కృపను బట్టి అవన్నీ చేస్తూ వాళ్ళకు మేలు చేస్తూ ఇప్పటి వరకు నడిపించాడు ఆయన. అయితే ఒక అవిశ్వాసి సమాజంలో ఉన్నప్పుడు ఎంతమందిని ప్రభావితం చేస్తాడో, ఒక 10 మంది అవిశ్వాసులు ఉంటే ఎంత చెడ్డ నష్టం చేస్తారో మనం ఈ 14 అధ్యాయాలు చదువుతామండి. అంటే ఎప్పుడైతే ఈ 10 మంది చెప్పినటువంటి చెడ్డ సమాచారం ఇద్దరు చెప్పిన మంచి సమాచారాన్ని కూడా డామినేట్ చేస్తుంది. విశ్వాసంతో కాలేబు యెహోషువ చెప్పిన సమాధానాన్ని మిగిలిన 10 మంది వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు చేసిన వాగ్దానం నమ్మక, దేవుడు చేసిన కార్యాలని చూసి కూడా దాన్ని గ్రహించక ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మనం వాళ్ళని జయించలేము. ఈ మాటలు చెప్పినప్పుడు సర్వ సమాజం మిక్కిలి
దుఃఖంతో ఏడవటం ప్రారంభించాను. 14 అధ్యాయంలో మనం చూసిన విషయాలు ఏంటంటే, ఆ సర్వసమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ఎందుకయ్యా ఎలుగెత్తి ఏడ్చారంటే, మమ్మల్ని చంపేస్తారేమో, మేము ఆ దేశాన్ని జయించడానికి ఐగుప్తు నుంచి వచ్చేసాం, మేము ఇలాగ తొందరపడి వచ్చామేమో అని ఎలుగెత్తడం ఏడవటం ప్రారంభించారండి. ఆ ప్రజలు ఆ రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చారు. మరి ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే అహరోన్ల మీద సనుక్కోవడం ప్రారంభించారండి. అంటే బైబిల్లో నిర్గమాకాండము మీరు 3వ అధ్యాయం నుంచి మోషే మీద లేకపోతే దేవుని మీద సనుక్కున్నటువంటి సందర్భాలు ఎన్నున్నాయో ఒకసారి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే దేవుడు నమ్మదగిన వాడే ఉండి ఆయన పితలు చేసిన వాగ్దానాన్ని బట్టి నడిపించే విషయంలో నాయకులను ఏర్పాటు చేస్తే ఏ చిన్న కష్టం జరిగినా, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వెంటనే వ్యతిరేకంగా మాట్లాడటం, సనుక్కోవటం, తిరుగుబాటు చేయటం ఇశ్రాయేల్ చరిత్రలో ఎక్కువ సందర్భాల్లో జరిగిందండి. అంటే నేను నోట్ చేసుకున్న ప్రకారంగా అయితే ఇది 10వ సనుగండి. అంటే ఇక్కడ వరకు నిర్గమాకాండం నుంచి మనం చదువుతున్నప్పుడు చాలాసార్లు సనుక్కున్నారండి. సనుగులు దేవుడని యెహోవాకు అసహ్యం అండి. అప్పుడు ఈ సనుక్కున్నప్పుడు సర్వసమాజం ఏమని మాట్లాడారో చూడండి. వాళ్ళ యొక్క మాట తీరు ఎలా ఉందంటే, ఆ సర్వసమాజం అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఇక్కడ వాళ్ళు 3వ వచనంలో అయ్యో ఐగుప్తులు మేమేలా చావలేదు, అరణ్యమందు మేమేలా చావలేదు అంటే ఈ మాటలు అనొచ్చా? ఈ మాటలు అనకూడదండి. ఎందుకంటే దేవుడు వారికి చేసిన కార్యాలు అన్నీ కాదండి. ఐగుప్తులో ఉన్నటువంటి కఠినమైనటువంటి బానిసత్వ బ్రతుకు నుంచి వారు విముక్తి కావాలని వారు చేసినటువంటి ప్రార్థనలో వారు మూలుగులు దేవుడు విని అద్భుత రీతిగా ఐగుప్తు దేశం మీదకి దేవుని యొక్క తీర్పులు వచ్చి ఐగుప్తు నుంచి వాళ్ళని ఏం చేశాడు, బయటకు తీసుకుని వచ్చాడండి. గొప్ప విమోచన కలుగు చేశాడండి. ఇప్పుడేం కోరుకుంటున్నారంటే కొంచెం కష్టం కలిగింది. ప్రజల యొక్క తిరుగుబాటు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దేవుణ్ణే వ్యతిరేకించే స్థాయికి, దేవుణ్ణే తృణీకరించే స్థాయికి వెళ్ళిపోయిందండి. అంటే ఐగుప్తులు మేము ఎలా చావలేదు, ఈ అరణ్యంలో ఎలా చావలేదు, మమ్మను ఈ దేశంలోనికి తీసుకువచ్చును అంటే యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎందుకు తీసుకొచ్చాడని చెప్తున్నారండి వాళ్ళు. 3వ వచనంలో యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును అనే మాటలో ఎందుకు తీసుకుని వచ్చారని చెప్తున్నాడంటే, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును అన్నాడండి. అంటే కత్తివాత పడటం అంటే శత్రువుల చేతిలో హతులవటం అండి. చంపబట్టడానికి దేవుడు తీసుకొచ్చాడా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పూర్వీకులు చేసిన వాగ్దాన్ని నిలబెట్టుకోవడానికి. తాను ఎంత నమ్మదగిన వాడో ఆ నమ్మకత్వాన్ని కనబరచడానికి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడంటే, ఆయన నమ్మకత్వాన్ని కనబరచడానికి తీసుకుని వస్తే వీళ్ళు ఏమంటున్నారంటే ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, దేవుని యొక్క స్థాయిని ఎంత తగ్గింపు అంటే తక్కువ స్థాయి కలిగిన వాడిగా దేవుడి మీద మాట్లాడుతున్నారో. అప్పుడు 4వ వచనంలో ఇంకో మాట అంటున్నాడండి. అంటే దేవుని యొక్క ఏర్పాటు చేసినటువంటి నాయకత్వం మీదే ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. 4వ వచనం అన్నారు, వారు మనము నాయకుడిని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితోనొకరు చెప్పుకొనగా. అంటే దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వం అవసరం లేదు. ఇప్పుడు మోషేని పక్కన పెట్టేద్దాం, మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుందాం. చూడండి దేవుడికి వ్యతిరేకంగా ఎంత తిరుగుబాటు చేస్తున్నారు. అంటే ఒక అవిశ్వాసి యొక్క ఆలోచన విధానం మిగిలిన వాళ్ళు ఎంత ప్రభావితం చేస్తాడో, అవిశ్వాసుల యొక్క తిరుగుబాటు తిరస్కారం ఎంత దారుణంగా ఉండిద్దో మనం ఈ యొక్క అధ్యాయం చదువుతామండి. ఇది చాలా విచారకరమైన అధ్యాయం అండి. అవిశ్వాసం వల్ల, ఈ అపనమ్మకం వల్ల కలిగే ఫలితాలు ఎన్నో గుణపాఠాలు మనకు నేర్పుతాయండి. ఇక్కడ మనకి అంటే మాకు నాయకుడు ఉన్నాడు, ఈ నాయకత్వం వల్ల మేము చచ్చిపోతాము, ఇప్పుడు ఇంకొక నాయకుడిని ఏర్పాటు చేసుకుని ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు వీళ్ళు. మనము నాయకుడిని ఒకరు నియమించుకొని ఐగుప్తు తిరిగి వెళ్ళుదామని ఒకరితోనొకరు చెప్పుకొనగా. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారండి? తిరిగి ఐగుప్తుకు వెళ్దాం అనుకుంటున్నారండి. ఐగుప్తు ఒకవేళ తిరిగి వెళ్ళారనుకోండి, వీళ్ళు అక్కడ ఏమన్నా వీళ్ళకి రాచమర్యాద చేస్తారండి? పచ్చకార్పెట్ పరిచి వాళ్ళకి సావధానంగా ఆహ్వానించి వాళ్ళ గౌరవ మన్ననలు చేస్తారండి? వాళ్ళకి ఏమన్నా ఆతిథ్యం ఇస్తారండి? వాళ్ళకి ఏమన్నా అక్కడ ఏమన్నా మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో వాళ్ళకి ఏమన్నా
బాధ్యతలు ఇస్తారంటే ఏ స్థితి నుంచి వచ్చారండి వాళ్ళు? ఐగుప్తులో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే కటిక దాశరికం. బ్రతుకుదామన్న ఆశ లేని పరిస్థితి అండి. ఈ ఈ బ్రతకటం కంటే చచ్చిపోవటం మేలు అనుకునే దుస్థితిలో వాళ్ళు అలాంటి స్థితి నుంచి బయటకొచ్చారండి. అందుకే ఇక్కడ మనం నిర్గమాకాండం చదువుతున్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. ఏమిటంటే ఐగుప్తులో ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటంటే అది ఇనుము కొలిమితో పోల్చాడాయన. ఓ భయంకరమైనటువంటి శ్రమానుభవంలో నుంచి దేవుడు వారిని ఏం చేశాడు? విమోచన కలుగజేసి దేవుడు పాలు తేనె ప్రపంచ దేశానికి నడిపించే క్రమంలో మానవ యొక్క శక్తి సామర్థ్యాల మీద వారు ఆధారపడి దేవుని శక్తిని పక్కన పెట్టేసి అవిశ్వాసంతో, అపనమ్మకంతో తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. ఇది ప్రస్తుతం మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో చోటు చేసుకునిద్దండి. ఇప్పుడు లోకంలో ఉన్నాం మనం, ఒకప్పుడు సాతాను యొక్క అధికారం కింద ఉన్నాం, మన జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎలాగ ఐగుప్తు దాశరికంలో ఉన్నారో మనం కూడా సాతాను యొక్క దాశరికంలో ఉన్నవారు. ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి దుస్థితి బహు భయంకరమైనటువంటి పరిస్థితిలో నుంచి దేవుడు వారిని తప్పించాడు. మనల్ని కూడా దేవుడు సాతాను అధికారంలో ఉన్నటువంటి మనల్ని, పాపపు చెరలో ఉన్నటువంటి బందీగా ఉన్నటువంటి మనల్ని, బహు రోతమ జీవితాలు జీవించే మనల్ని తప్పించి క్రీస్తు యొక్క అధికారం కింద తీసుకొస్తే క్రీస్తులోకి వచ్చినటువంటి మనం కూడా చాలా సందర్భాలు ఎలాగ ఆలోచన చేస్తామండి. అలాంటి నీతిని, న్యాయాన్ని అనుసరించి నడుచుకోవటం మనకు చాలా సందర్భాల్లో కష్టం వేస్తుంది. కొన్ని ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, వాస్తవానికి పౌలు అన్నట్లుగా మనం అనేకమైన శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే మాటని మనం మర్చిపోతాం. కొంచెం శ్రమ వచ్చినా, కొంచెం కష్టం వచ్చినా, కొంచెం బాధ వచ్చినా నాకు అక్కడే బాగుంది, నేను బాప్తిసం పొందక ముందే బాగున్నాను, బాప్తిసం పొందక ముందే నాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తేనే బాగుండిద్ది అంటే పూర్వస్థితిని ఏం చేస్తామంటే గొప్పగా చూస్తామండి. దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప స్థితిని తక్కువ చేసి, అంటే వీళ్ళకన్నా తక్కువేం కాదు, మనం చాలా సందర్భాల్లో మనం కూడా పూర్వస్థితిని ఏం చేస్తామంటే లోకంలోనే బాగుంది అనుకుంటామండి. కానీ మరలా లోకాన్ని కోరుకుంటున్నామంటే మనం దేన్ని ఆశ్రయిస్తున్నామంటే దేవుడేమో ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవానికి వారసులు అవటానికి, ఆ నిత్య స్వాస్థ్యాన్ని మనం పొందుకోవటానికి, స్వాస్థ్యంగా పొందుకోవడానికి, వారసులు అవటానికి తన కుమారుడు సహవాసం మనం పిలిస్తే, ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడైతే మనం నమ్మకంగా బ్రతకటం చేతగాక చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉండవలసినటువంటి నీతి నియమాలను అనుసరించి నడుచుకునే విషయంలో కష్టంగా భావించి పూర్వమే బాగుండిద్దని పూర్వస్థితికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామండి. అలాగ వెళ్ళిన దేమ ఏమయ్యాడండి? ఇస్కరియోతు ఏమయ్యాడండి? అంటే లోకాన్ని స్నేహించి వెళ్ళిన ఏ మనిషి కూడాను లోకంలో ఉన్నటువంటి సంస్కృతి, శరీరాశ, నేత్రాశ, జీవడామంలో పడిపోవటం వల్ల పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. కుక్క తన వాంతికి తిరిగినట్టు సామెత చెప్తాడండి. కడుగుబడిన పంది మళ్ళా ఆ బురదలోకి ఎలా వెళ్ళిద్దో మొదటి స్థితి కంటే కూడాను కడపడి స్థితి మరీ దారుణంగా ఉండిద్ది అనే మాట చెప్తాడండి. అంటే ఎప్పుడు కూడాను మనం లోకంలో ఉన్నటువంటి ఆ నీచమైనటువంటి, దుర్భరమైనటువంటి స్థితిలో నుంచి తప్పించబడి క్రీస్తులోకి వచ్చిన తర్వాత పూర్వమే బాగున్నాం, మనం పూర్వస్థితే బాగుంది, అక్కడికి వెళ్తేనే బాగుండిద్దని మళ్ళీ లోకాన్ని స్నేహించి వెళ్ళకూడదండి. లోకాన్ని స్నేహించి వెళ్ళేవాడు నిత్య జీవానికి తను అపాత్రుగా చేసుకుంటున్నాడు ఆయన, పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాడు ఆయన, నిత్య నరకాన్ని తను సంపాదించుకోవడానికి తను అడుగులు వేస్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఐగుప్తు యొక్క సంస్కృతి భయంకరమైంది, మన లోకంలో ఉన్న సంస్కృతి భయంకరమైంది. ఐగుప్తు దాశరం నుంచి దేవుడు విడిపించాడు, మనల్ని పాప దాశరికం నుంచి, సాతాను యొక్క అధికారం నుంచి విడుదల చేశాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మేరు, ఇంకొక నాయకుడిని ఏర్పాటు చేసుకుందాం మనం అనుకుంటున్నారండి. మనం కూడా ఇంకో నాయకుడిని ఏర్పాటు చేసుకుంటామండి. ఆ నాయకత్వం మనల్ని ఎక్కడ నడిపించిద్దంటే నిత్యనాశనం నడిపించిద్దండి. అప్పుడు మోషే, ఈ అహరోనుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు సాగిలు పడ్డారని ఏమి చేయలేక. నాయకులు గొప్ప ఉద్దేశంతో ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఆ నాయకత్వానికి సహకరించక నాయకుల మీద తిరుగుబాటు చేస్తే నాయకుడు ఏం చేయగలడు? కొన్ని లక్షల మంది ఉన్నారండి. ఈ లక్షల మంది ఇలాగా నిష్ఠూరంగా మాట్లాడి తిరుగుబాటు చేసి మేము ఐగుప్తుకి వెళ్తాం, ఐగుప్తులోనే మాకు బాగుంది అని ఆ పూర్వస్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే చెప్పేది ఏమి లేక, చేసేది ఏమి లేక మోషే అహరోనులు ఏం చేశారంటే, మీరు 5వ వచనంలో వీళ్ళిద్దరు సాగిలు పడ్డారండి వారి ఎదుట. విశ్వాసంతో మాట్లాడినట్టు కాలేబు, యెహోషువ వాళ్ళు ఏం చేశారంటే తమ బట్టలు చించుకున్నారండి. వాళ్ళు బ్రతిమలాడుతూ తమ బట్టలు చించుకున్నారండి అయ్యో అనే ఒక వేదంతో. అప్పుడు 7వ వచనంలో అయినా సరే వాళ్ళని ధైర్యపరచడానికి దేవుడు ఆ స్వాస్థ్యమైనటువంటి పాలు తేనె ప్రపంచ దేశాన్ని ఇస్తాడు మనకి, మనం జయించగలమని కొన్ని మాటలు చెప్పారండి వాళ్ళు. ఆ దేశం ఎలాంటిది అన్నాడంటే
సంచరించి చూసినటువంటి దేశం మిక్కిలి మంచి దేశం అన్నారండి కాలేబు యెహోషువాలు. రెండోది, మనం మన యందు అంటే యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి, అంటే దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? ఇశ్రాయేలు విషయంలో ఇలా తిరుగుబాటు చేస్తానా, ఇలా అవిశ్వాసంతో ప్రవర్తిస్తానా, ఇలా మాట వినకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడితేనా, అలాంటి వారి విషయంలో దేవుడు సంతోషించడండి. ఇప్పుడు మన విషయంలో దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆయన చిత్తం చొప్పున జరిగిస్తే దేవుడు మన విషయంలో సంతోషిస్తాడండి. దేవుడికి ఒక ఇష్టం ఉండిద్ది. ఆయన ఇష్టాన్ని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకొని అలాగ మనం బ్రతకడానికి ఆలోచన చేస్తే దేవుడు మన యందు ఆనందించి ఆయన ఇవ్వాలనుకున్న మేలు చేస్తాడండి. కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో మనం చూస్తుంటాం, తల్లిదండ్రుల మాట వినరో, అది కావాలి ఇది కావాలి అన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారండి? సిగ్గులేదని అడగటానికి అని అంటారండి. కారణం ఏంటంటే, నువ్వు నా మాట వినవు కానీ నువ్వు అడిగిందల్లా నేను ఇవ్వాలా, ముందు మాట వింటూ నేర్చుకోరా, బాగుపడతావు అని అంటారండి. వీళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే దేవుడి మాటకి లోబడే మనస్తత్వం లేదు, దేవుడు చేసిన వాగ్దానాలు నమ్మే పరిస్థితి లేదు, అవిశ్వాసంతో అవిధేయులై తిరుగుబాటు చేస్తూ ఏమనుకుంటున్నారంటే మనం ఐగుప్తుకు వెళ్ళటం మేలు అనుకుంటున్నారండి. కాలేబు యెహోషువాలు అంటున్నారు, ఆ దేశం మిక్కిలి మంచి దేశం అయ్యా, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును. దేవుడిని ఆనందపరిచే జీవితం ఉండాలి తప్ప దేవుని దుఃఖపరిచే జీవితాలు ఉండకూడదండి. ఏ వ్యక్తి అయినా దేవుని దుఃఖపరిస్తే ఆయన దగ్గర నుంచి పొందవలసిన మేలు పొందుకోలేడండి, కీడే పొందుకుంటాడండి. అది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే మానవుడు దేవుడిని ఆనందపరిచే జీవితం జీవించాలి తప్ప దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా, దేవుని ఏడిపించే జీవితాలు జీవిస్తే మాత్రం దేవుని దగ్గర నుంచి దీవెనల బదులు శాపాలే మనం పొందుకుంటాం. అప్పుడు ఇంకో మాట అంటున్నాడు, అది పాలు తేనెలు ప్రపంచ దేశము. ఆ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, ఆ పంటలు, ఆ సంపన్నమైనటువంటి స్థితిని చూసి అది ఎలాంటిది అన్నాడంటే పాలు తేనెలు ప్రపంచ దేశము. 4, మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబాటుకుడి. దేవుడి మీద తిరుగుబాటు చేయటం ఘోరమైన పాపం అండి. దేవుడు చెప్పింది నమ్మకపోవటం, దేవుడి మీద తిరుగుబాటు చేయటం, దేవుని వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుడి మీద తిరుగుబాటు చేయటం, దేవుడు ఏర్పాటు చేసిన నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుడి మీద తిరుగుబాటు చేయటం. అలా తిరుగుబాటు చేయకుడి అనే మాట చెప్తున్నారండి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన దేవుడు యుద్ధాలు చేసేవాడు కాబట్టి మనకు ఆ దేశాన్ని ఇస్తాడు కాబట్టి ఆ దేశ ప్రజలకు మీరు భయపడొద్దు. వాళ్ళ దేహాలను చూసి, వాళ్ళ సౌరత్వాన్ని చూసి, వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి దేహులని వారికి భయపడొద్దు. ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు చూడండి కాలేబు యెహోషువాలు. అలాగనే ఆ దేశ ప్రజలు భయపడకూడదని చెప్పి వారు మనకు ఆహారం అగుదురు, అంటే వాళ్ళు తినేస్తారని కాదు ఇక్కడ. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశ ప్రజలను జయిస్తారు. దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేసి వాళ్ళని ఏం చేస్తాడు? వీళ్ళకి లోపరుస్తాడు. కాబట్టి వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద ఉండకుండా, అంటే వారి మీద నుండి తొలిగిపోయేను. అంటే మనుషులు ఉంటే నీడ ఉండిద్దండి, మనుషులు లేకపోతే నీడే ఉండిద్ది, అంటే వాళ్ళు లేకుండా పోతారు అనే విషయం చెప్తున్నాడండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే యెహోవా మనకు తోడే ఉన్నాడు, ఇంకంతకన్నా ఎవరు కావాలండి? ఇప్పుడు యెహోవా సర్వశక్తిమంతుడైతే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదైతే, ఆయన తోడే ఉంటే ఇంక దేని విషయంలో భయపడాలి? చాలా సందర్భాల్లో దేవుని చూడడం, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసి ఒక బారులో పడిపోతామండి. ఆ సమస్యని అవిశ్వాసంతో భూతద్దంలో పెట్టి చూస్తామండి. ఇప్పుడు సమస్య కన్నా దేవుడు గొప్పవాడు కదా. సమస్యను అనుమతించిందే దేవుడు, ఆ సమస్యను తప్పించుకునే మార్గం కలుగు చేసేది దేవుడు, ఆ సమస్యల నుంచి బయటకు వచ్చే విధంగా విజయాన్ని కలుగు చేసేది దేవుడు. దేవుడిని ఆశ్రయించడం మానేస్తాం, మన ప్రయత్నం మనం చేయటానికి పూనుకుంటామండి ఈ ఇశ్రాయేల్ లాగా. అది అలా చేయకూడదండి. అలా చేయటం వల్ల దేవుడిని మనం పక్కన పెట్టేసి మన ప్రయత్నం చేయటం వల్ల దాంట్లో విజయం కలగదు, అపజయమే కలిగిద్ది. ఆ పాపాన్ని మనం మూట కట్టుకుంటాం, శాపగ్రస్తం అయిపోతామండి. అందుకు కాలేబు యెహోషువాలు ఎంత పాజిటివ్గా చెప్తున్నారో చూస్తే, యెహోవా మనకు తోడే ఉన్నాడు, వారికి భయపడకురండి. అంటే 9వ మాట, వారికి భయపడొద్దు. ఈ మాటలన్నీ విన్న తర్వాత వాళ్ళు ఎలా స్పందించాలండి? పాజిటివ్గా స్పందించాలండి. మరి వాళ్ళ స్పందన ఎలా ఉందో చూడండి. ఈ మంచి మాటలు విన్న తర్వాత కూడా వివేకం ఉన్న ఏ మనిషి కూడాను, దేవుని యందు విశ్వాసం ఉంచి ఏ మనిషి కూడాను వీళ్ళలాగా స్పందించరండి. ఎలాగా స్పందించారంటే వాళ్ళ సర్వసమాజం, అంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎలా స్పందించారంటే ఈ మాటలు విన్న తర్వాత కూడా ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవాలనగా ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అంటే మంచి మాటలు చెబితే మనుషులు నచ్చదండి, నిజం చెప్తే మనుషులు నచ్చని పరిస్థితి. దేవుడు వారి పక్షాన నుండి దేవుడు ఆ దేశాన్ని వారికి ఇస్తానని అనేక సూచనలు
అనేక అద్భుతాలు మహత్కార్యాలు దేవుడు వారి కనుల ఎదురు చేసినా సరే అప్పటి వరకు దేవుడు చేసిన కార్యాలన్నీ మరుపులోకి వచ్చేసినాయి. ఈ అవిశ్వాసులు అపనమ్మకంతో చెప్పిన మాటలు నమ్మేసేసి దాన్ని బలంగా పట్టుకొని మేము ఐగుప్తుకి వెళ్తాం, మమ్మల్ని చంపడానికి దేవుడు తెచ్చాడు, మేము మా పిల్లలు చచ్చిపోతాం, ఇదొక సనుగులు నిష్ఠూర్పులు వీటన్నిటిని పర్యవసానంగా వాళ్ళలో నుంచి వ్యతిరేక భావంతో మంచి మాటలు కూడా నమ్మలేక మంచి చెప్పిన వాడిని ఏం చేయడానికి పూనుకున్నారు, రాళ్ళుచ్చుకుని కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నారండి అలాంటి వాళ్ళు. దేవుని యొక్క మేలైన మార్గం మనుషుల దగ్గరకు వస్తుంటే ఆ మార్గాన్ని మనం అంగీకరించలేని మనసుతో తృణీకరించి వాళ్ళకి హాని చేయడానికి పూనుకునే తత్వం ఇప్పుడు ఉందండి. మీరున్నది సరైన మార్గం కాదు, అది జీవ మార్గం కాదు, ఇది జీవ మార్గము, మేలైన మార్గం ఇది, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఇది, ఈ మార్గంలోకి రండి అంటే మనుషులు ద్వేషించే వాళ్ళు, తృణీకరించే వాళ్ళు, హాని చేయడానికి ప్రయత్నం చేసేది ఇప్పుడు ఉన్నారండి ప్రపంచంలో. మనుషులకి ఎప్పుడు నిజం నచ్చదో అబద్ధం నచ్చిద్దండి. ఇక్కడ పరిస్థితి కూడా ఈ 10 మంది చెప్పినటువంటి సమాచారం నమ్మి ఎంత దారుణంగా ప్రవర్తించారో అప్పుడు 1-10 వచనాల్లో మనం రాసుకుంది ఏంటంటే, చెడ్డ సమాచారం నమ్మి ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేయట. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1-10 వచనాల్లో ఆ పేరాన్ని మనం ఏ మార్చేత గుర్తుపెట్టుకున్నామంటే, చెడ్డ సమాచారం నమ్మి ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేయట. ఈ పేరాలో మనకి నేర్పుతున్నటువంటి నీతి ఏంటంటే, బోధ ఏంటంటే, ఒక విశ్వాసులాగా మనం ఆలోచించాలి తప్ప అవిశ్వాసం వల్ల మనం ఆలోచించకూడదు. మనం పూర్వస్థితి రోతదనే కదా క్రీస్తులోకి వచ్చింది. ఇక్కడ ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు, మనకు రావాల్సిన గుర్తింపు రానప్పుడు, మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు పూర్వమే బాగుందని పూర్వస్థితి వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేయకూడదు ఆయన. అలా వెళ్ళేవాడు నిత్యనాశనానికి తను అప్పగించుకుంటున్నాడు అండి. నిత్య జీవాన్ని తృణీకరించి నిత్యనాశనానికి ఏం చేస్తున్నాడంటే తను అప్పగించుకుంటున్నాడు అండి. అంటే ఈ భూమి మీద ఒకవేళ విలాసంగా ఉండొచ్చు, మనం మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకోవచ్చు, మన ఇష్టమైన కార్యక్రమాలు చేయొచ్చు, దేవునికి దూరమే, క్రీస్తుకు దూరమే, లోకంలో కలిసిపోయి. కానీ వీటన్నిటి యొక్క ప్రతిఫలము రేపు తీర్పులో పొందుకోవాలని మనం. ఓ మనుషుడా, నువ్వేం విత్తుతావు అదే కోస్తావంటాడు చూడండి. మనం విత్తింది మనమే కోస్తామండి. ఈ భూమి మీద మనం ఈ దేహంతో జరిగించిన క్రియలన్నింటిని బట్టి ఒక రోజున న్యాయాధిపతి అయినటువంటి ప్రభు యొక్క సింహాసనం ఎదురు ఏం చేయాలండి? నిలబడి ఆయనకి లెక్కప్ప చెప్పాలండి. ఏది తప్పిపోదండి. మనం ఈ భూమి మీద అనుకుంటాం, ఎవడు నన్ను ఆపగలడు, ఎవరు నన్ను ఏం చేయగలడు, నా ఇష్టం వచ్చిన నేను నడుచుకుంటాను, త్రాగుతాను, తిరుగుతాను, నేను ఏమేం చేస్తాను. అవును, నువ్వు నీ ఇష్టం వచ్చిన చొప్పున జరిగిస్తావు ఈ భూమి మీద. కానీ ఈ భూమి మీద పంపించింది దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడు. ఆ ఉద్దేశాన్ని గుర్తించకుండా నీకు నచ్చినట్టుగా బ్రతికితే మాత్రం వీటన్నిటిని బట్టి ఒక రోజున దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన తీర్పులో తీసుకొస్తాడని. ఆ రోజు ఏం చెప్తామండి మనం? మనకి ఇంత సమాచారం దేవుడు అందిస్తుంటే, ఇంత వాక్యం మన దగ్గరకు వస్తుంటే, మన జీవితాన్ని మార్చుకొని పరలోక సంబంధమైన వ్యక్తిలాగా మార్పు చెందడానికి దేవుడు అనేక అవకాశాలు ఇస్తుంటే, ఇన్నిసార్లు దేవుడు మన దగ్గరికి ఆయన సందేశం తెచ్చినా మనం మార్పు చెందపోతే మనం రేపు ఏమి లెక్క చెప్తాం, ఎలాగ తప్పించుకుంటాం? రాబో గుర్తు నుంచి ఎవరు తప్పించగలడు మనల్ని? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకు పాత నిబంధన చదువుతున్నప్పుడు పాత నిబంధన అంతా కూడాను మనకు బోధ కలుగు నిమిత్తము, బుద్ధి కలుగు నిమిత్తం దేవుడు రాయించాడండి. అంటే ఏదో చదివేసేసి నాకు చాలా తెలుసు అనుకోవటానికి కాదు ఈ మనం చదివేది. చదువుతున్న విషయాల్లో ప్రాక్టికల్గా వాళ్ళ యొక్క ఆత్మీయస్థితి ఎలా ఉంది, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి వాళ్ళు విశ్వాసాన్ని కొనసాగించిన వారు ఉన్నారా, వారు అవిధేయులయ్యి అవిశ్వాసంతో ఆయన వాగ్దానం నమ్మకుండా ఆయన మీద తిరుగుబాటు చేసి నాశనానికి తాము అప్పగించుకున్నారా? చదువుతున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి కంపేర్ చేసుకోవాలండి. అప్పుడు ఇలాగా తిరుగుబాటు చేసిన వారి విషయంలో దేవుని యొక్క మనసు ఎలా ఉందంటే, దేవుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడండి. 11-12 వచనాల్లో యెహోవా మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? అంటే దేవుడు ఇన్ని మేలు చేసినా సరే వాళ్ళు ఆ మేలు మర్చిపోయి, ఏ చిన్న అసౌకర్యం, కష్టం, బాధ కలిగినా సరే వాళ్ళు ఇలాగ తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడికి కూడా విసుగొచ్చేసిందండి. దేవుడికి కూడా వారి విషయంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి కారణమైందండి. ఏమంటున్నాడంటే దేవుడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి శ్వాసమేక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వల్ల పుట్టించదనని మోషేతో చెప్పగా. అంటే
11, 12 వచనాలు ఏం రాసుకుందామండి? ఏముందండి ఈ పేరాలో? అంటే దేవుడు మోషేతో ఈ జనులు హతం చేసి గొప్ప జనమును నీ వల్ల పుట్టించుదని చెప్పుట అనే మాటని మనం గుర్తుపెట్టుకోవచ్చు. కొంచెం పెద్దదైపోతుంది అనుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు గురించి కోపంగా మాట్లాడిన మాటని సింపుల్గా మనం రాసుకోవచ్చు అండి. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, సింపుల్గానైతేనేమో దేవుడు ఇశ్రాయేలు గురించి కోపంగా మాట్లాడిన మాటలో 11, 12 వచనాలు ఏముందంటే 14వ అధ్యాయము దేవుడు ఇశ్రాయేలు గురించి కోపంగా మాట్లాడిన మాటలో, లేకుంటే అక్కడ ఉన్నది అన్నీ కలిపి రాసుకోవాలనుకున్నప్పుడేమో 11, 12 వచనాల్లో దేవుడు మోషేతో ఈ జనులను హతము చేసి గొప్ప జనమును నీ నుండి పుట్టించుదునని మోషేతో చెప్పుట. దేవుడు మోషేతో చెప్పుట అంటే కొంచెం పెద్దదైపోతుందండి. మీరు ఏది రాసుకుంటారో ఆ పేరాని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మోషేతో ఏం చెప్పాడు? ఈ జనులను హతం చేసి గొప్ప జనమును నీ నుండి పుట్టించుదునని చెప్పుట. ఈ పేరాలో ఉన్నటువంటి విషయం, దేవుడు మోషేతో ఈ జనులను హతం చేసి గొప్ప జనమును నీ నుండి పుట్టించుదునని చెప్పుట. అది పెద్ద అయిపోతుంది అనుకున్నప్పుడు సింపుల్గా నేను ఒకటి రాసుకున్నానండి. ఏంటంటే అది దేవుడు ఇశ్రాయేలు గురించి కోపంగా మాట్లాడిన మాటలో, దేవుడు ఇశ్రాయేలు గురించి కోపంగా మాట్లాడిన మాటలో ఒకసారి 11, 12 వచనాన్ని నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు. అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు. అలక్ష్యం చేయటం అంటే నిర్లక్ష్య పెట్టడం అండి, ఆయన మాటలు నమ్మకపోవటం అండి, ఆయన చెప్పింది చేయకుండా ఇంకోటి చేయటం అండి. అంటే ఇవన్నీ కూడా అలక్ష్యం చేయటం కింద వస్తున్నాయి. లెక్క చేయకపోవటం అండి. ఇంకా చెప్పాలంటే మన భాష చెప్పుకోవాలంటే లెక్క చేయకపోవటం అండి. అంటే మన కుటుంబాల్లో ఒక తండ్రిగా దేవుడు మనకు స్థానం ఇచ్చినప్పుడు పిల్లలు మన మాటను వినకపోతే, మనం చెప్పిన మాట చేయకుండా ఇంకోటి చేస్తున్నప్పుడు మనకు ఎంత బాధేస్తుందండి. ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం చాలా ఆ పెయిన్ అనుభవిస్తామండి మన పిల్లలు మన మాట వినకపోతుంటే. అంటే మన చేత కనబడి, మన చేత పెంచబడి, మన చేత వాళ్ళ అవసరం తీర్చుకుంటూ, మన మాట వినకుండా మన మీద తిరుగుబాటు చేసే విధంగా మాట్లాడుతున్నప్పుడు మనకెంత కోపమో, ఎంత బాధ, ఎంత వేదన కలిగిద్దో దేవుడు కూడా అంతకన్నా ఎక్కువ కలిగిద్దండి. మన కుటుంబ వాతావరణంలో 2, 3 పిల్లలు ఉంటేనే వాళ్ళు మన మాట వినకపోతే ఎంత బాధ కలిగిద్ది. కానీ కొన్ని లక్షల మంది ఉన్నారండి ఇక్కడ. కొన్ని లక్షల మంది దేవుని యొక్క వాగ్దానం నమ్మకుండా దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మనసు ఎంత బాధ కలిగజేసిద్దండి. దేవుని యొక్క అంటే మనకే కాదండి మనసు ఉంది, దేవునికే మనసు ఉందండి. మనకే కాదు హృదయం ఉంది, దేవునికే హృదయం ఉందండి. దేవుడు నిజమైన రాయి కాదండి. రాయి దగ్గర మనం ఎన్ని వేషాలు వేసినా రాయి ఒక ప్రతిమ అక్కడ నిలబెడితే కళ్ళుంటే చూడదో, చెవులుంటే విందో, దాని ఏ స్పందించదండి. ఎన్ని వేషాలైనవి. దేవుడు రాయి కాదండి. రాయికి మనసు హృదయం ఉండదండి. కానీ దేవుడు జీవము కలిగిన వాడు. ఆయనకు మనసు ఉంది, ఆయన హృదయం ఉంది. నోవా కాలంలో మనుషుల యొక్క చెడుతనాన్ని విషయంలో దేవుడు సంతాపడ్డాడు, దుఃఖపడ్డాడండి. అంటే దేవుడు మన చర్యలు బట్టి సంతోషించే సందర్భాలు ఉంటాయి, దుఃఖపడే సందర్భాలు ఉంటాయండి. కానీ ఇక్కడ దుఃఖపడుతూ దేవుడు మాట్లాడిన మాట అండి, ఒక తీవ్రమైనటువంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. ఏమన్నాడంటే ఇక్కడ, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను నన్ను అలక్ష్యం చేస్తారు. అంటే దేవుడు నమ్మని వ్యక్తి యొక్క ప్రవర్తన విషయంలో దేవుడు ఎప్పుడు విసిగిపోతాడండి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఎప్పుడు దేవుడు నమ్మిన విధంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడండి. నమ్మకుండా ప్రవర్తిస్తుంటే, నమ్మని వ్యక్తి యొక్క ప్రవర్తన విషయంలో దేవుడు ఎప్పుడు బాధపడతాడండి. అక్కడ అన్న మాట ఏంటంటే, ఈ ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నింటినీ చూసి కూడా ఏం చేయలేకపోతున్నారు, వీళ్ళు నమ్మలేకపోతున్నారండి. అది ఇశ్రాయేలు పరిస్థితి. ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నమ్మక ఎందురు. 12వ వచనం అంటున్నాడు, నేను వారికి శ్వాసమేయక, అంటే ఇస్తా అని చెప్పాడు పితలకే. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళ చర్యలను బట్టి విసిగిపోయి వాళ్ళకి స్వాస్థమేయక తెగులు చేత వారిని హతం చేసి, తెగులు పంపిస్తాను, వాళ్ళు మొత్తం నాశనం చేసేస్తాను, తెగులు చేత వారిని హతం చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వల్ల పుట్టించదును. ఈ జనము కంటే మహా గొప్ప జనము, బలం గల జనమును ఏం చేస్తానంటున్నాడు దేవుడు, నీ వల్ల అంటే మోషే వల్ల పుట్టించుదునని.
మోషేతో చెప్పగా. నాశనం చేయగలడండి దేవుడు? సహోదరులారా, దేవుడు నాశనం చేయగలడా? నా ప్రశ్న అర్థమైందా? ఏమండి, చేయగలడా? దేవుడు నాశనం చేయగలడండి. మరి నాశనం చేస్తాడా? నాశనం చేయగలడు, కానీ దేవుడు నాశనం చేస్తాడా? నాశనం చేయడానికి కారణం ఏంటంటే పితలు చేసిన వాగ్దానం. అయితే వాళ్ళ యొక్క తిరుగుబాటు, వారి యొక్క తిరస్కారం తారాస్థాయికి వెళ్ళిపోయిందండి. అందుకు ఈ అవిశ్వాసులందరూ కూడాను ఈ చెడ్డ సమాచారాన్ని చెప్పిన 10 మంది, ఆ 10 మంది యొక్క మాట విని విశ్వాసం కలిగిన వారితో సహవాసం చేయని ఆ అవిశ్వాసులందరూ నాశనం అయ్యేంత వరకు కూడా నేను కణాల్లో ప్రవేశపెట్టనని దేవుడు కఠినమైన నిర్ణయం తీసుకుంటాడండి. అంటే ఇక్కడ విశ్వాసులనే కణాల్లో చేరుస్తాడండి, అవిశ్వాసులు కణాల్లో చేర్చడండి. అక్కడ మనకు సూత్రం ఏంటంటే విశ్వాసం కలిగిన వారినే పరలోకంలో దేవుడు చేరుస్తాడు తప్ప విశ్వాసం లేని అవిధేయులు కానీ, అవిశ్వాసులు కానీ, భక్తిహీనులు కానీ పరలోకంలో చేర్చడండి. నువ్వు క్రీస్తు యొక్క సంఘంలో బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకం ఇస్తాను దేవుడు రాసేవలేదని అగ్రిమెంట్ మీద మనకేమి. నువ్వు విశ్వాసగా ప్రవర్తిస్తేనే, దేవుడు కుమారుడుగా ఒక వ్యక్తి బ్రతికితేనే దేవుడు కుమారుడైన క్రీస్తుతో పాటు మనల్ని ఏం చేస్తాడండి, ఆయన తోడి వారసులుగా ఆయన ఉన్న ఆ ఉన్నతమైనటువంటి లోకంలో వారసులుగా చేర్చుకుంటాడే. కానీ మన పరిస్థితి పరలోకం ఉందని తెలుస్తూ కానీ ఈ భూమి మీద మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో ఏదో ఆశపడి ఆ శ్వాసాన్ని నమ్మక అవిశ్వాసుల వల్ల ఈ భూమి మీద పోగేసుకోవడానికి పరిగెత్తుతామండి. కాబట్టి మనం అప్పుడు 13-19 వచనాల్లో అంటే దేవుడు ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నాయకుడి పరిస్థితి ఎలా ఉండిద్దంటే, అంటే దేవుడు యొక్క మహిమని కాంక్షించే నాయకుడు ఎక్కడ దేవునికి అగౌరవం రాకూడదు, ఆయన నామం ఎక్కడ అపకీర్తి పాలు కాకూడదు అన్నట్లుగా మళ్ళీ దేవుడు ఈయన నాశనం చేసేస్తే శత్రువులు మళ్ళీ ఈయన ఐగుప్తు నుంచి ఆ పాలు తేనెలు ప్రవహించి దేశం నడిపిస్తానన్నాడు, నడిపించలేక మధ్యలోనే చంపేశాడు దేవుడు అని దేవుడిని ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడతారో అని శత్రువులు మోషే మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడండి. అంటే గొప్ప మనసు ఏంటంటే ఈయనకి ఎంత తిరుగుబాటు చేసినటువంటి వారు కూడా నాశనం కాకూడదని ప్రార్థన చేసే మనసు అండి. వాళ్ళని రక్షించమంటున్నాడండి, వాళ్ళని బ్రతికించమంటున్నాడండి, వాళ్ళని అక్కడ చేర్చమని ప్రార్థన చేశాడండి. అంటే నాయకుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే తిరుగుబాటు చేసిన వారి విషయంలో కూడా ప్రార్థన చేసే మనసు కలిగిన వాడండి మోషే. అంత అవిధేయతతో మాట్లాడిన వారి యొక్క నాశనాన్ని కోరుకోకుండా వాళ్ళు నాశనం చేస్తారని దేవుడు చెప్పినా సరే దేవుడు మనసును కలిగించే విధంగా ప్రార్థన చేస్తాడు. మనం రేపు చదువుకుందాం ఆ భాగాన్ని. అయితే ఒక చిన్న సూత్రం చెప్తానండి. 11-12 వచనాల్లో మనం చదువుకున్న భాగంలో ఇప్పుడు కూడా మనం ప్రవర్తించే ప్రవర్తన దేవుని నమ్మినట్టుగా ప్రవర్తించకపోతే ఇప్పుడు మన విషయంలో బాధపడతాడండి. ఇప్పుడు చాలా వాక్యం మనకు అందుతుందండి. ప్రతిరోజు డివోషన్లో పాల్గొంటున్నాం, బుధవారం క్లాసు, శుక్రవారం క్లాసు, ఆదివారం ఆరాధనలో, ప్రత్యేక కార్యక్రమాల్లో, ఇట్లా చాలా సందర్భాలు మన వాక్యం అందుతూ ఉంది. అప్పుడు ఇంత వాక్యం అందుతున్నప్పుడు మన ప్రవర్తన ఆ వాక్యం నమ్మిన విధంగా ఉంటే దేవుడు మన విషయం సంతోషిస్తాడండి. ఒకవేళ అంత వాక్యం విని కూడా మనం ప్రవర్తన విషయంలో మార్చుకోకపోతే మాత్రం మన జీవితాలు ఆ ప్రాచీన స్వభావం ఎలాగుందో, పూర్వ స్థితి ఎలాగుందో అలాంటి రోత జీవితం మళ్ళా మన జీవితంలో కొనసాగుతూ ఉంటే అదే మోసం, అదే అన్యాయం, అదే అక్రమం, అదే అసూయలు, అదే కలహాలు, అదే కొట్లాట్లు, అదే వ్యతిరేకతలు, అదే మనస్పర్ధలు, అదే భేదాభిప్రాయాలతో మనం లోకంలో ఎలా బ్రతికామో అలాగనే మళ్ళీ ఎంత వాక్యం అందుతున్న క్రీస్తులోకి వచ్చి కూడా అదే జీవితాన్ని కొనసాగిస్తే మాత్రం ఇప్పుడు కూడా దేవుడు మన విషయంలో విసిగిపోతాడండి. ఇప్పుడు కూడా దేవుడు మన విషయంలో బాధపడతాడండి. మన విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకోకముందే మన జీవితాలను ఏం చేయాలంటే మార్చుకోవాలండి. మారు మనసు తగినటువంటి జీవితం జీవించాలండి. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ మిగిలిన భాగం ప్రభు చిత్తం అయితే మనం రేపు కలుసుకుంటాం కదా, రేపు నేర్చుకుందాం. సమయం అయిపోయింది. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుందాం. నేనే చేస్తాను. పరిశుద్ధుడుగా మా తండ్రి, కృపా సత్య సంపూర్ణగా మా దేవ, మీ పరలోక సంబంధమైనటువంటి పిలుపులో మమ్మల్ని పాలువారం చేసి పరిశుద్ధులతో ఉన్నతమైన లోకంలో మేము మీతోనూ మీ కుమారుడైన క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ యుగయుగాలు నివసించడానికి ఆ నిత్య జీవాన్ని
నిత్య రాజ్యాన్ని మాకు వాగ్దానం చేసిన దేవుడు అయిన మీరు నమ్మదగిన వారు. అలాంటి నమ్మదగిన తండ్రి అని మిమ్మల్ని కలిగి ఉండటం, నమ్మదగిన మీ కుమారుడైన ప్రభు క్రీస్తు యొక్క పరిపాలన కింద మేము రావటం, నమ్మదగిన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మా బ్రతుకును కొనసాగించడం గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి. లోకంలో ఉన్న సంస్కృతి అది రోతదని, అది దుర్భరమైనటువంటి జీవితం జీవించడానికి కారణమైందని, మీకు విరోధులుగా శత్రులుగా ఆ రోత జీవితం మా మీద ప్రభుత్వం చేసినప్పుడు మీకు శత్రులుగా బ్రతికామని, మీకు విరోధులుగా బ్రతికామని, మీ ఉగ్రత పాత్రలమేమని మేము అర్థం చేసుకొని, అలాంటి భయంకరమైన స్థితి నుంచి మేము తప్పించబడి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ఎలాగా చిన్న కష్టం జరిగిన ఐగుప్తునే గొప్పదిగా ఎంచుతూ మీరిచ్చే స్వాస్థ్యాన్ని తక్కువగా మాట్లాడుతున్నటువంటి ఆ అవిశ్వాసుల వల్లే మేము కూడా చాలా సందర్భాల్లో ప్రవర్తించామేమో. వాక్యం ద్వారా మేము మా ప్రతి విధమైన లోపాన్ని తెలుసుకుంటూ మార్పు చెంది మీ బిడ్డలుగా మార్పు చెంది బ్రతికే విషయంలో మాకు తగిన సుబుద్ధిని జ్ఞాన వివేకాలు మాకు కలుగు చేయండి. ఇలాగ ప్రతి ఉదయము మేము కలుసుకుంటూ మీ యొక్క గ్రంథాన్ని పాత నిబంధనలోని పుస్తకాలు వరుస క్రమంలో నేర్చుకోగలుగుటకు మీరు అవకాశం ఇచ్చారు. మేము చదువుతున్న విషయాల్ని అర్థం చేసుకొని మా జీవితాన్ని గణవేయించుకొని లోపాల విషయంలో దిద్దుబాటు కలిగి మీ చిత్తాన్ని జరిగించే విషయంలో సుబుద్ధిని జ్ఞాన వివేకాలు మాకు దయచేయండి. ఎంతమంది అయితే జూమ్లో పాల్గొని ఇప్పటివరకు మీ మాటలు విని ఉన్నారో వారు వారి కుటుంబాలు మీ వాక్యం చేత కట్టబడి ఆత్మీయంగా బలపరచబట్టుకు సహాయం దయచేయండి. వారు మాత్రమే కాక ఆన్లైన్లో కానీ ఈ శబ్దంతం ద్వారా కానీ ఎంతమంది అయితే మీ మాటలు విని ఉన్నారో ఈ మాటలోని సారాంశాన్ని అర్థం చేసుకుంటూ మా జీవితంలో ఎప్పుడూ అవిశ్వాసాన్ని ప్రదర్శించకుండా నాయన మీ యొక్క వాగ్దానాలు మేము నమ్మి క్రీస్తునందు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మేము సరిగ్గా వినియోగించుకుంటూ మీ యొక్క కుమారుడిని క్రీస్తు యొక్క సారూప్యతలోకి మీ స్వభావంలోకి మేము పాలువారవగలుగుటకు తండ్రి మా అందరికీ కావాల్సిన సుబుద్ధిని జ్ఞాన వివేకాలు దయచేయండి. ఈ రోజంతా మా జీవన విధానంలో మీరు తోడే ఉండి ఏ పాపానికి చోటు ఇవ్వకుండా నీతి ప్రవర్తన కలిగి మేలుకొని బ్రతికే విషయంలో జ్ఞానము వివేకాల హృదయము మీరు మాకు దయచేస్తారని నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాం. నేను మరోసారి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతున్నారో వారికి ఉన్న ఇబ్బందుల్లో, వారికి ఉన్న బాధల్లో, కష్టాల్లో, శ్రమానుభవంలో మీ ఆదరణ వారు కలుగు చేసి నెమ్మది కలుగు చేస్తారని మా పై నాయకులు అధికారులు పాలకును కూడా మీరు దీవించి ఆస్వాదించండి. మీ సన్నిధిలో మేము బ్రతుకుతూ మీ యొక్క నీతిని అనుసరించి నడుచుకునే విషయంలో జ్ఞానం ఇమ్మని, మరొక రోజు మేము ఈ విధంగా కలిసి వాక్యం నేర్చుకుంటూ వెసులుబాటు ఇమ్మని ఈ ప్రార్థన మనవులన్నీ కూడాను మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయంతో బ్రతిమలాడి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలండి. సోదరులకి సోదరములకి